Hi everyone, welcome to Impact Academy. So today let us look at the Andhra Pradesh policies. సో ఈ మధ్యన మనం చూసుకుంటే ఏపీ గవర్నమెంట్ చాలా పాలసీస్ కొత్తగా తేవడం జరిగింది. సో ఎస్పెషల్లీ కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత వాటి మీద క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. అయితే వైట్ పేపర్స్, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, పాలసీస్, ఇంకా జనరల్ థియరీ స్టాక్. ఓకే, జనరల్ ఎకనామీ స్టాక్ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు 1940s 1930 లేదా ఎర్లీ 20th సెంచరీ నుండి చూసుకుంటే అసలు ఎకనామీ అనేది ఎలా డెవలప్ అయింది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ కానీ, థర్మల్ పవర్ స్టేషన్స్ కానీ, లేదా అంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎకనామీ ఇవల్యూషన్ లో పార్ట్ కింద కూడా వస్తాయి. సో ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుందండి. దానిలో వైట్ పేపర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు, ఎందుకంటే ద నేచర్ ఆఫ్ వైట్ పేపర్స్ అంతా కూడా ఒక రకమైన క్రిటిసిజం ఉంటుంది ఎక్కువ. ఇది ఇంత తక్కువ ఉంది, అంత తప్పు ఉంది, ఇంత ఉంది. సో వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం తక్కువ. సో వైట్ పేపర్స్ మీద అంత ఎక్కువ ఫోకస్ పెట్టలేదు, కానీ పాలసీస్, ఓకే, మేజర్ గా ఎకనామిక్ సర్వే ఆఫ్ బోత్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఓకే, బడ్జెట్ అండ్ స్టాక్ అవి చూసుకుంటే మీకు మేజర్ గా ఉంటుంది. పాలసీస్కి వచ్చేసరికి సో పాలసీస్ ఈ మధ్యన 6 పాలసీస్ ఇవి కాకుండా ఇంకా డ్రోన్ పాలసీ అవి ఇవి చాలా పాలసీస్ వస్తూనే ఉన్నాయి. ఓకే, మేబీ దే ఆర్ సబ్ పార్ట్ ఆఫ్ ఇప్పుడు డ్రోన్ పాలసీ అనేది 6 పాలసీస్ లో సబ్ పార్ట్ కాదు, కరెక్ట్ నాకు ఐడియా లేదు, కానీ దేనికి దానికి సపరేట్ పాలసీ డాక్యుమెంట్స్ ఒక్కోటి ఒక 60 పేజెస్ 70 పేజెస్ ఉన్నాయండి. ఓకే, సో మనం పాలసీస్ నుండి ఎగ్జామ్ లో 75 మార్క్స్ లో మామూలుగానే ఒక 30-40 మార్క్స్ ఇండియన్ ఎకనామిక్ తీసేస్తే ఇంకొక 35 మార్క్స్ 40 మార్క్స్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ ఉన్నాయనుకున్నాం. దానిలో కూడా మీకు ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఈ స్టాక్ ఇవన్నీ తీసేస్తే పాలసీస్ లో మహా అయితే ఒక 2 or 3 క్వశ్చన్స్ లేదా ఒక క్వశ్చన్ అది అడగపోవచ్చు. సో వీ డోంట్ నో. సో ఆ 1 or 2 క్వశ్చన్స్ కోసం 70 పేజెస్ పీడిఎఫ్ లో ఒక 6-7 పీడిఎఫ్ చదవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ గుడ్ అప్రోచ్ అండి. సో ఇప్పుడు కూడా ఎగ్జామ్ లో ఏం అడుగుతాడో అన్న దాన్ని బట్టి మనం చూసుకోవాలి. అందుకే వైట్ పేపర్స్ అనేది పెద్దగా అసలు టచ్ చేయట్లేదు. సో మహా అయితే దానిలో ఒక క్వశ్చన్ వచ్చినా వదిలేయడం బెటర్ అండి, సిగ్నిఫికెన్స్ అనేది కొంచెం తక్కువ. సో పాలసీస్ మాత్రం బ్రీఫ్ గా మనం చూసుకొని ఒక్కొక్క అంటే ఇన్ జనరల్ గా పాలసీస్ అన్నిటి గురించి చూసుకుంటూ ఒక్కొక్క పాలసీ గురించి ఎంతో కొంత చూసుకుంటే మేబీ 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు, రాకపోవచ్చు. అవి వస్తే మనం ఆన్సర్ చేసినట్టు ఉండాలి. అంతే తప్ప 60-70 పేజెస్ డాక్యుమెంట్ మొత్తం చదవడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ అప్రోచ్. ఎనీవే, లెట్ us బిగిన్. So, Andhra Pradesh unveils 6 policies to foster economic growth, increase exports and create job opportunities. అంటే మెయిన్ పర్పస్ ఎకనామిక్ గ్రోత్, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం, మనం జాబ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కువ ఉపయోగపడతాయి. సో ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ అప్కమింగ్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకుంటే అసలు ఈ 6 పాలసీలు అంటే ఏంటి, ఈ 24-29, ఓకే, ఈ 30 lakh crore ఇలాంటివి ఎక్కువ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ఇట్ అబౌట్, ఇంక్లూడింగ్ నెంబర్స్. సో ఫార్ములేటెడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 24-29, ఓకే, 5 years. సో కామన్ గా ఉండేది 24 లో కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయింది కాబట్టి ఇక్కడ ఉండే ఒక 5 years కి ఈ పాలసీస్ అన్ని కూడా వర్తిస్తాయి. సో ద న్యూ పాలసీస్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ మొబిలైజింగ్ 30 lakh crore ఇన్వెస్ట్మెంట్స్. ట్రై టు రిమెంబర్ దిస్. ఓకే, ద పర్పస్ ఈస్ టు mobilize 30 lakh crore investments and create 5 lakh new jobs over the next 5 years in the manufacturing sector alone. సో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి ఎక్కువ ఫోకస్ ఉంది దీని మీద. ఓకే, మోరల్లెస్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో 6 పాలసీస్ ఆర్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఓకే, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ. సో ఇండస్ట్రీలోకి ఎంఎస్ఎంఈ వచ్చినప్పటికీ కూడా ఎంఎస్ఎంఈ అనేది అదొక సపరేట్ సెక్టర్ కింద ఎప్పుడు చూస్తారు, ఎందుకంటే దానికి ఒక ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ ఎక్కువ, ఓకే, అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్లస్ సో సెవరల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే ఎంఎస్ఎంఈ అనేది దో ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఇట్ ఇస్ ఆల్వేస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ అండి ఎంఎస్ఎంఈ. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్. ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంతా కూడా ఒక్కసారి రేట్ ఫ్లక్చుయేషన్స్ రాకుండా మొత్తం అంతా కూడా మార్కెట్కి వెళ్ళి సేల్ అవ్వకుండా ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరిగితే, ఓకే, దో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఎగ్జాక్ట్లీ, క్యాన్ ఫుడ్స్ కానీ ప్యాకేజ్ ఫుడ్స్ అంత మంచిది కానప్పటికీ కూడా వేస్టేజ్ అనేది మనకు తగ్గి వాల్యూ ఎడిషన్ అనేది ఎక్కువ అవుతుందండి ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల. సో గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్స్ పాలసీ. సో ఈ మోస్ట్లీ ఎస్ఇజెడ్ టైప్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ అనుకోవచ్చు. తర్వాత ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. సో 6 policies, దీస్ ఆర్ ద 6 policies. So AP Industrial Development Policy focuses on making Andhra Pradesh a global manufacturing hub with 83,000 crore targeted in FDI
and specific incentives for companies generating higher employment and reducing carbon footprint. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు వచ్చి పెద్ద ఫ్యాక్టరీ పెడతాం కానీ లోకల్స్ జాబ్ ఇవ్వమంటే దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ప్లస్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వాడి కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలి. ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 83,000 crore టార్గెట్. ఎందుకంటే మిగతా కామన్ సెన్స్ తో మనం చెప్పచ్చు. బట్ ఇఫ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ఇట్ హ్యాస్ ఆ టార్గెట్ ఆఫ్ 1 lakh crore అంటే మనకి వినడానికి రౌండ్ ఫిగర్ బాగానే ఉంది, 1 lakh crore నిజంగా అయి ఉంటుంది అంటున్నాం. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ 83,000 crore. So Industrial Development Policy 4.0, it focuses on making Andhra Pradesh a global manufacturing hub with 83,000 crore. తర్వాత AP MSME and Entrepreneurship Development Policy, okay, seeks to encourage setting up of 22 lakh MSME units and attract 50,000 crore investments. Okay, 22 lakh MSME units, తర్వాత 50,000 crore investments దాని టార్గెట్. This will be achieved through the Ratan Tata Innovation Hub proposed in Amravati. So ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఈ 22 lakh అంటే దట్ విల్ బి వన్ ఆఫ్ ద వాట్ ఇస్ ప్రోత్సహించే ఎంటిటీస్ లో వన్ ఆఫ్ ద ఎంటిటీస్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఇన్ జనరల్ గా పాలసీ ఎయిమ్స్ చూసుకుంటే 22 lakh MSME with 50,000 crore investments. This initiative will act as a central pillar for mentoring innovation and collaboration with the universities, propelling MSMEs to global value chain. Fine. So in addition to Amravati, government will establish the Ratan Tata Innovation Center, Visakhapatnam, Rajahmundry, Vijayawada, Guntur, Tirupati, Anantapur. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మేజర్ గా విశాఖపట్నంలో ఒక సెంటర్ వస్తుంది, దాంతో పాటు రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపూర్. ఎందుకంటే మీకు తిరుపతి, అనంతపూర్ లో కూడా ఎక్కువ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అవుతుంటుంది. గుంటూరులో లార్జెస్ట్ మిర్చి యార్డ్ ఇన్ హోల్ ఆఫ్ ఏషియా, విజయవాడలో కూడా క్లాత్ టెక్స్టైల్ బిజినెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఆటో పార్ట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది విజయవాడలో. ఓకే, రాజమండ్రి ఈస్ కన్సిడర్డ్ ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్. పక్కన పెడితే రాజమండ్రిలో మీకు ఏంటంటే ట్రెడిషనల్ ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అనేది ఎక్కువగానే ఉంటుంది రాజమండ్రిలో కూడా. ఓకే, విశాఖపట్నంలో ఐటీ సెక్టార్ ఎక్కువగా డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఐటీ అండ్ రిలేటెడ్ కమ్యూనికేషన్ సెక్టార్ విశాఖపట్నంలో. ఆల్రెడీ విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ గా మీకు స్టీల్ ప్లాంట్, ఓకే, హెచ్పిసిఎల్, జింక్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అదే కాకుండా నౌ దే ఆర్ పుటింగ్ మోర్ ఫోకస్ ఆన్ ఐటీ సెక్టార్ ఇన్ విశాఖపట్నం. ఓకే, అవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఫుడ్ ప్రాసెసింగ్ లో చూసుకుంటే ద టార్గెట్ ఈస్ 30,000 crore అండి. సో ఇప్పటి వరకు మనం ఏం చూస్తాం, 83,000 crore చూసాం, తర్వాత 22 lakh చూసాం, 50,000 crore చూసాం. ఇవన్నీ కూడా నెంబర్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే తర్వాత అది ఏ పాలసీకి అనేది గుర్తుపెట్టుకుంటే అంతకుమించి చదవాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే క్వశ్చన్ అడిగితే వీటి మీద అడగాలి, వీటిని దాటి అడిగినా మనం రాయలేకపోతే వదిలేయడం బెటర్. అంత దానికోసం పేజీలు చదవడం కూడా ఇట్స్ నాట్ ఎ వెరీ వైస్ థింగ్. ఓకే, బట్ అఫ్ కోర్స్ ఈచ్ పాలసీకి ఇంకొంచెం డెప్త్ లో చూద్దాం. ఇది జస్ట్ బ్రీఫ్ సమరీ ఇనిషియల్ గా. తర్వాత ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ టార్గెట్స్ టు మొబిలైజ్ 84,000 crore ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రియేట్ 5 lakh జాబ్స్ అండి. సో ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి 5 lakh జాబ్స్, 84,000 crore. So the focus will be on advanced sectors such as IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5G కమ్యూనికేషన్, సెమీకండక్టర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పాలసీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ మీరు చూసుకుంటే ఇట్ ఇంట్రడ్యూసెస్ ఫ్లెక్సిబుల్ మోడల్స్ ఫర్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ పార్క్ డెవలప్మెంట్, incentivizing large and mega parks with capital subsidies and exemption on various charges. సో ఈ వేరియస్ ఛార్జెస్, ఈ సబ్సిడీస్ ఇవన్నీ చాలా స్టాండర్డ్ గా ఉంటుందండి. రీఎంబర్స్మెంట్ ఆఫ్ స్టేట్ జిఎస్టీ 100%, ఇది అవన్నీ కూడా ఒక పాలసీకి చూస్తే మిగతా పాలసీకి అవే ఉంటాయి. అవి ఎగ్జామ్ లో అడిగే అవకాశం కూడా తక్కువ. బట్ మేజర్ గా వాట్ ఈస్ ప్రైవేట్ పార్క్స్ పాలసీ అంటే ఎస్పెషల్లీ ఏరియాస్ బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్సెట్రా. ఓకే, దానిలో లార్జ్ అండ్ మెగా పార్క్స్ కి క్యాపిటల్ సబ్సిడీస్ ఇవ్వడం, మళ్ళీ వేరియస్ ఛార్జెస్, ఓకే, స్టేట్ జిఎస్టీ ఇవన్నీ ఎగ్జామ్ చేయడం, ఎలక్ట్రిసిటీ తక్కువ రేట్కి ఇవ్వడం, వాటర్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మేజర్ గా ఈ పాలసీ యొక్క అబ్జెక్టివ్స్. తర్వాత క్లీన్ ఎనర్జీ, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ మనం చూసుకుంటే it sets an ambitious agenda for transitioning to renewable energy. Okay, it plans to develop 78.5 gigawatts of solar, gigawatts and megawatts కాదు, అంటే ఆల్మోస్ట్ 78,000 megawatts. Okay, 1 gigawatt is equal to 1,000 megawatts. So it plans to develop 78.5 gigawatts of solar, 35 gigawatts of wind energy capacity, along with 25 gigawatt hour of battery storage. State aims to become clean energy powerhouse. Okay, so ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకుంటే ట్రై చేయండి. సోలార్ అంతా 78.5, విండ్ 35 అండ్ బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ 25 gigawatt hours.
దిస్ పాలసీ విల్ నాట్ ఓన్లీ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ నెట్ జీరో టార్గెట్, అది బై మనకి 2070. ఓకే, 2070 కల్లా ఇండియా ఎయిమ్స్ టు బికమ్ ఏ నెట్ జీరో. అంటే మొత్తం కార్బన్ ఫ్రీ, కోల్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ వాడకుండా ఓన్లీ త్రూ రెన్యూబుల్, సోలార్, హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా. సో ఓకే, తర్వాత 7.5 lakh జాబ్స్, అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ 10 lakh crore. సో దీనికి 10 lakh crore అండి. ఆ మిగతా మనం 83 అవన్నీ చూసాం కదా, దోస్ ఆర్ స్మాల్ థింగ్స్. సో ఎనర్జీ ఈజ్ లాట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ 10 lakh crore. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, 84,000 crore, 83,000, 22 lakh జాబ్స్, 5 lakh జాబ్స్, 7.5 lakh జాబ్స్, 10 lakh, ఈ ఫిగర్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకొని ఏ పాలసీకి ఏది టార్గెట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ అనే ఒకటి వచ్చిందండి ఈ మధ్యనే. వెదర్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద 6 పాలసీస్ ఆర్ నాట్, ఐ నాట్ షూర్, బట్ ఇది ఒక సపరేట్ పాలసీ ఉందని మనకు కనబడుతుంది. సో అప్రూవ్డ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పాలసీ ఎయిమ్స్ టు సెక్యూర్ 1,000 crore ఇన్వెస్ట్మెంట్ అంతే. ఓకే, సో ఇందాక మనం చూసాం కదా 10 lakh crore, 84,000, 83,000 ఇవన్నీ చూసాం. దిస్ ఇస్ సమ్వాట్ డ్రోన్స్ కాబట్టి తక్కువ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. సో వీఆర్ జస్ట్ ఎయిమింగ్ ఫర్ 1,000 crore ఇన్వెస్ట్మెంట్, జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 40,000 పీపుల్. గతంలో మనం 22 lakh, 7.5 lakh అవన్నీ చూసాం. ఓకే, సో దిస్ ఈస్ అ స్మాల్ సెక్టర్. ఓకే, 40,000 people and create 25,000 skilled drone pilots. Vision hinges on a planned 300-acre drone city at Oracle in Kurnool district. Very, very, very important. So first of its kinds in the country. So country lo first of its kind drone city ante కేవలం అక్కడ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ సర్వీస్, డ్రోన్ ఎక్స్పోర్ట్ ఇవి ఉంటాయి. 300-acre డ్రోన్ సిటీ అట్ ఓర్వకల్ ఇన్ కర్నూల్. ఆల్రెడీ మనకి ఎయిర్పోర్ట్ కూడా ఓర్వకల్ లో ఉంది కదా. ఓకే, సో ట్రై టు రిమెంబర్ 300-acre drone city at Oracle in Kurnool. So key highlights of include incentives to attract over 100 drone companies to the state. So 100 drone companies వచ్చేటట్టు 20% subsidy on investments and 500 crore allocated to support the policies rollout. Okay, తర్వాత డ్రోన్ సిటీ at Oracle చూసుకుంటే the key component of this vision is a planned 300-acre drone city at Oracle in Kurnool. Okay, first of its kind in India, drone city will provide a centralized space with shared facilities for research, manufacturing, testing. సో అక్కడే రీసెర్చ్ ఉంటుంది, అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, టెస్టింగ్ కూడా అక్కడే అవుతాయి. తర్వాత ఇట్ విల్ బి మేనేజ్డ్ బై కమిటీ కంప్రైజింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అకాడమిక్స్, సర్వీస్ ప్రొవైడర్స్, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్. ఆబ్వియస్లీ వాళ్ళందరూ కూడా ఉంటారు. టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ ఈస్ ఆఫరింగ్ ఇన్సెంటివ్స్ దట్ ఇంక్లూడ్ 20% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. సో 100 కోట్లు పెడితే దానిలో 20 crores, ఓకే, 20 crores సబ్సిడీ కింద ఇస్తారు. 1 rupee per unit సబ్సిడీ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఒక యూనిట్ కి 1 rupee సబ్సిడీ కింద ఇస్తారు, అండ్ దట్ ఈస్ క్యాప్డ్ at 1 lakh annually for 2 years. 100% exemption of state GST for 3 years. ఇవన్నీ కామన్ గా ఉంటాయండి, ట్రై టు రిమెంబర్. ఇన్వెస్టర్స్ విల్ ఆల్సో ఎంజాయ్ అప్ టు 100% ఎక్సెంప్షన్ ఆఫ్ ల్యాండ్ కన్వర్షన్ ఫీస్. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీకి మీకు ల్యాండ్ కావాలంటే చాలా ఎక్కువ ల్యాండ్ ఉండాలి. సో ఆ ల్యాండ్ అన్ని కూడా అవుట్స్కట్స్ లో ఉంటాయి, రూరల్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి ఉంటాయి. సో అవి కమర్షియల్ పర్పస్ కు వాడాలంటే కూడా కంపల్సరీగా అక్కడ ల్యాండ్ కన్వర్షన్ అనేది జరగాలి. ఓకే, అందుకే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఈ అన్నిటికీ కూడా అంత క్రేజ్ అండి. ఇవన్నీ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంటే. సో వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఈ పర్టికులర్ ఈ ల్యాండ్ కన్వర్షన్ లోనే ఎక్కువగా వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. తర్వాత లేఅవుట్ అప్రూవల్, రెడ్యూస్ ల్యాండ్ లీజ్ రేట్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా. సో ఒకసారి ఒక పెద్ద ఇండస్ట్రీ పెడదాం అనుకుంటే గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఆల్ దీస్ సబ్సిడీస్. తర్వాత ఇవన్నీ కూడా మనం చూసాం. 20 ద పాలసీ ప్రయారిటైజ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్. ప్లాన్స్ ఇంక్లూడ్ ఎస్టాబ్లిషింగ్ 20 డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సెంటర్స్. సో 25,000 సర్టిఫైడ్ పైలట్స్ ఆల్రెడీ చూసాం. 20 డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ట్రైనీస్ విల్ రిసీవ్ 2,000 ఇన్సెంటివ్. ఓకే, ఆ ట్రైనీస్ కి 2,000 ఒక ఇన్సెంటివ్ లా ఇస్తారు, శాలరీ లాంటిది, వేజ్ అనుకోవచ్చు. సో ఇన్ కొలాబరేషన్ విత్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గవర్నమెంట్ విల్ ఆల్సో క్రియేట్ 50 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డ్రోన్ టెక్నాలజీ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్, పాలిటెక్నిక్స్, ఐటీఎస్. ఓకే, 20 డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సెంటర్స్ అది వేరు, 50 డ్రోన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఓకే, సో ఇక్కడ రీసెర్చ్, డెవలప్మెంట్, ప్రొడక్షన్ అన్ని కూడా ఇక్కడ జరుగుతాయి. సో దీస్ సెంటర్స్ ఆర్ ప్రొజెక్టెడ్ టు జనరేట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 15,000 ఇండివిజువల్స్, ఇండైరెక్ట్ ఆపర్చునిటీ టు 25,000. సో డ్రోన్ పైలట్స్ కూడా 25,000 మంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా 25,000 మందికి అవుతుంది అనుకోవచ్చు. సో రికగ్నైజింగ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ as pillars of sustainable growth, the policy offers significant grants to educational institutions engaging in drone research. Grants of 20 lakh will be available for institutions conducting research. ఓకే, సో 20 lakh అనేది రీసెర్చ్ కోసం ఇస్తారు ఇన్స్టిట్యూట్స్, అది గుర్తుపెట్టుకోండి. The government's commitment to fostering innovation includes establishing a sandbox
A comprehensive data repository accessible to stakeholders for developing advanced drone applications. సో ట్రై టు రిమెంబర్ దట్. ఒక శాండ్ బాక్స్ అంటే అదొక సెటప్ లో పెట్టి అక్కడ రీసెర్చ్ జరగడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తారు. తర్వాత పబ్లిక్ సర్వీస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవన్నీ చేసి ఆఖరికి ఏం చేస్తారు, దాంతో పబ్లిక్ సర్వీస్ చేయాలి. ఎలాగా? ఓకే, ద డ్రోన్ టెక్నాలజీ టు ఎయిమ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఇన్ గవర్నెన్స్ అండ్ సర్వీస్ డెలివరీ. డెడికేటెడ్ డ్రోన్ ఇన్నోవేషన్ ఆఫీసర్ విల్ బి అపాయింటెడ్. తర్వాత డ్రోన్ అప్లికేషన్స్ ఇన్ రియల్ టైమ్ గవర్నెన్స్, ఓకే, ట్రాఫిక్ మానిటర్ చేయడానికి లేదా ఏదైనా మెడిసిన్స్ డెలివరీ చేయడానికి. ఇనిషియేటివ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద డ్రోన్ దీది స్కీమ్ విచ్ ప్రమోట్స్ డ్రోన్ సర్వీసెస్ ఫర్ వేరియస్ స్టేట్ ప్రోగ్రామ్స్. ఓకే, డ్రోన్ దీది అనేది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో దానిలో ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక పార్ట్ తీసుకున్నట్టు. సో హౌ టు యాక్చువల్లీ అప్లై ద డ్రోన్ టెక్నాలజీ. ఓకే, సో ఈ సర్వీసెస్ ఏదైనా సెవరల్ మానిటరింగ్ పర్పస్ కి, డెలివరీ పర్పస్ కి ఎక్కువగా వాడే అవకాశం ఉంటుంది అనమాట. సో ద పాలసీ ఎయిమ్స్ ఫర్ రాబస్ట్ 20% annual growth in drone exports, aspiring to generate 3,000 crore from drone manufacturing and services. ఓకే, సో ఆల్రెడీ చూసాం 1,000 crore ఇన్వెస్ట్మెంట్, అలాగే 1,000 crore ఎక్స్పోర్ట్స్ కూడా. ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు బి ఏ కీ ప్లేయర్ ఇన్ ద ఇంటర్నేషనల్ డ్రోన్ మార్కెట్. A dedicated portal will be developed for this purpose, featuring an approval system for companies, certification, use cases, access to both national and international market data. Recent Amravati Drone Summit in Vijayawada attracted significant attention to the industry, etc. etc. So, recent మనం ఇప్పుడు డ్రోన్ ఫ్యాక్టరీ అనేది ఎక్కడ, డ్రోన్ ఒక పార్క్ లాగా, డ్రోన్ పార్క్ లాగా ఎక్కడ పెడుతున్నాం అంటే 300 acre ల్యాండ్ ఇన్ ఓర్వకల్ కర్నూలు. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. రీసెంట్ గా డ్రోన్ సమిట్ ఎక్కడ అయిందంటే విజయవాడలో అయింది. ఓకే, అమరావతి డ్రోన్ సమిట్ అది విజయవాడలో అయింది. ఓకే, రెండు సపరేట్, డోంట్ ట్రై టు మిక్స్. సో దిస్ ఇస్ బ్రీఫ్ అబౌట్ డ్రోన్ పాలసీ అండి, డ్రోన్ పాలసీ 4.0. సో మనం ఇందాక చూసిన 6 పాలసీస్ లో ఒక్కొక్క పాలసీని కొంచెం ఇన్ డెప్త్ లో చూద్దాం. ఈ రోజు ఒక పాలసీ చూద్దాం, మిగతా వీడియోస్ లో అలాగా ఒక 2-3 వీడియోస్ లో విల్ ట్రై టు కంప్లీట్ ఆల్ ద పాలసీస్. సో అగైన్ యాజ్ అ రిపీట్, పెద్ద పెద్ద పీడిఎఫ్స్ ఉంటాయండి ఇవి, అవి చదవడం వల్ల లాభం లేదు. దాన్ని బ్రీఫ్ గా మనం కట్ షార్ట్ చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే మనకు సరిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అనేది మీరు చూసుకుంటే, ద పాలసీ పేవ్స్ ద వే ఫర్ ప్రమోషన్ ఆఫ్, అంటే పాలసీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ పవర్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్, పొజిషనింగ్ ద స్టేట్ as a preferred destination for investment. ఓకే, సో ఆల్రెడీ చూసాం మనం. ద పాలసీ ఎయిమ్స్ ఎట్ జనరేటింగ్ 78.5 gigawatt ఆఫ్ సోలార్, 35 gigawatt ఆఫ్ విండ్ పవర్, 25 gigawatt hour ఆఫ్ బ్యాటరీ స్టోరేజ్. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ చూసాం. దాని మీద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది టు ప్రొడ్యూస్ 5 MMT. ఓకే, 5 MMT, 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఇయర్, అది త్రూఅవుట్ ఇండియా. సో మా ఆంధ్రప్రదేశ్లో విత్ దిస్ పాలసీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1.5 MTPA ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. ఓకే, 1.5 అంతే. 1,500 kiloliters per day of ethanol, 10,000 tons per day of bio-compressed natural gas. Okay, compressed biogas, and create 22 gigawatts of pumped storage hydropower capacity. సో ఒకవేళ క్వశ్చన్ అడగాలంటే దీని నుండి మేజర్గా అడుగుతారండి. ఓకే, దీని నుండి ఈ నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ లో మనకి చదువుకుంటే సరిపోతుంది. ఓకే, 4 Ds for transformation. The main objectives are to transform the power sector through 4 Ds. That is decarbonization, democratization, decentralization and dynamic digitized grid. Okay, సో డిజిటైజేషన్ చేయాలి, డీసెంట్రలైజేషన్ ఎక్కడికి అక్కడికి పవర్స్ ఇవ్వాలి, మొత్తం డెమోక్రటికల్ గా జరిగినట్టు చూడాలి. డీకార్బనైజేషన్ అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూసేజ్ ఆఫ్ కోల్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా మనం తగ్గించాలన్నమాట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ is one of the leading states in the adoption of renewables with a total installed renewable energy capacity of 9.50 gigawatts. సో మనం సోలార్ ఒక్క దానిలోనే 78.5 తెద్దాం అనుకుంటున్నాం. ఓకే, విండ్ లో 35 gigawatts తెద్దాం అనుకుంటున్నాం. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years ఆఫ్ కోర్స్. బట్ ఇన్ రియాలిటీ మనకి మొత్తం రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ 9.5 ఉంది యాజ్ ఆఫ్ August 31, 2024, అంటే రీసెంట్. ఓకే, సో టార్గెట్స్ ఆర్ వెరీ హై, బట్ గ్రౌండ్ రియాలిటీలో మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీ అది కూడా అది ప్రొడక్షన్ లో కూడా ఉందని చెప్పలేం. సో వీ కెనాట్ సే దట్ 9.5 gigawatts ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఆల్రెడీ. ఇన్స్టాల్డ్ కెపాసిటీ మనకి 9.5 gigawatts ఉంది. ఓకే, ఫర్దర్ ద స్టేట్ ఈస్ ఎండోడ్ విత్ సోలార్, విండ్, వాటర్ రిసోర్సెస్ దట్ ఎంకరేజ్ renewable energy adoption with a solar power potential of around 38 gigawatts. Okay,
ఇది పొటెన్షియల్ అండి. దిస్ ఇస్ నాట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో ట్రై టు అబ్జర్వ్. సో పొటెన్షియల్ అంటే ఎంత పొటెన్షియల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ పలానా కోర్స్ చేసి బయటకు వస్తే నీకు నెలకి ₹1,00,000 వచ్చే పొటెన్షియల్ ఉంది అని అనుకోండి. నిజంగా అతను ₹1,00,000 సంపాదిస్తున్నాడని అర్థం కాదు. ₹1,00,000 పొటెన్షియల్ ఉంది. ఓకే. బట్ యాక్చువల్‌గా అతను వెళ్ళి ఎంత సంపాదిస్తున్నాడు అంటే అతనికి మేబీ 20,000 సాలరీ రావచ్చు. ఓకే. దట్ ఈస్ డిఫరెంట్. సో ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ వేరు, పొటెన్షియల్ వేరు. పొటెన్షియల్ అనేది అందుకే మీకు 38 గిగావాట్స్ అన్నాడు. కానీ యాక్చువల్‌గా మనకి ఇన్‌స్టాల్డ్ టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ 9.5 ఉంది. దానిలో ఇప్పుడు మన టార్గెట్ ఎంత? 78.5 గిగావాట్స్. ఓకే. సో పొటెన్షియల్ 38.5 గిగావాట్స్ ఉంది. దాన్ని మనం 78.5 ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years మనం తెద్దాం అనుకున్నాం. విండ్ పొటెన్షియల్ 74.90 గిగావాట్స్ అట్ 120 మీటర్ లెవెల్. సో పొటెన్షియల్ మొత్తం స్టేట్ లో ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కానీ మనం విండ్ టర్బైన్స్ పెడితే ఒక 74.90 గిగావాట్స్ మనకి విండ్ పవర్ రావచ్చు. బట్ అవర్ టార్గెట్ ఈజ్ ఓన్లీ 35. సో 78.5 గిగావాట్స్ సోలార్, 35 గిగావాట్స్ విండ్ పవర్ మన టార్గెట్. కానీ పొటెన్షియల్ చూసుకుంటే సోలార్ కి 38.5 ఉంది, విండ్ కి 74.90 ఉంది. సో 120 మీటర్ హైట్ లో టర్బైన్ పెడితే 74.9 వస్తుంది. అదే టర్బైన్ ఇంకొంచెం హైట్ పెడితే మనకి ఖర్చు పెరుగుతుంది. టర్బైన్ లెంత్ పెరిగే కొద్దీ మనకి ఇనిషియల్ ఎక్స్పెండిచర్ అనేది హెవీగా పెరుగుతుంది. కాకపోతే 123 గిగావాట్స్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ is well positioned to drive India's sustainable energy growth in the coming years. Total installed capacity of the state stands around 25 gigawatts. Okay, this is the total installed capacity, not renewable energy. అంటే కోల్, పెట్రోల్, డీజిల్ ప్లాంట్స్, రెన్యూబుల్ ఎనర్జీ అన్ని కలుపుకుంటే మనకి 25 గిగావాట్స్. ఓకే. సో దానిలో కూడా ఇక్కడ 9.5 అంటున్నాడు, ఇక్కడ 8.9 అంటున్నాడు. సో ఈ మైనర్ వేరియేషన్ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి August 31, 2024 అన్నాడు, ఇది 8.9, ఇది 9.5. సో దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫిగర్. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి. ఎందుకంటే 2023 ఫిగర్స్ ఉండొచ్చు, 2024 ఉండొచ్చు, దానిలో మార్చ్ ఉండొచ్చు, ఆగస్ట్ ఉండొచ్చు, డిసెంబర్ ఉండొచ్చు. సో మైనర్ వేరియేషన్ వల్ల కంగారు పడాల్సింది లేదు. ఏదో ఒక ఫిగర్ గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగినప్పుడు దాని దగ్గరలో ఉన్నది మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపడుతుంది. సో ఇది లేటెస్ట్ ఫిగర్. రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ మనకి 9.5 ఉంది. ఓవరాల్ గా మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీ 25 ఉంది. స్టేట్ కి 25 గిగావాట్స్ ఉంది. దానిలోన సోలార్ విండ్ తీసుకుంటే 4.2, 4.1 ఉన్నాయండి. ఓకే. సో టోటల్ 9.5. దానిలో సోలార్ విండే మేజర్ గా మీకు ఉంటుంది. ఓకే. ఇప్పుడు కూడా సోలార్ విండ్ మళ్ళీ హైడ్రో కెపాసిటీ కూడా మనకి ఎక్కువే ఉంటుంది. ఓకే. సో స్టేట్ హ్యాస్ బీన్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ విత్ ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ఎనర్జీ కన్జర్వేషన్. So Andhra Pradesh has positioned itself as achiever category in the State Energy Efficiency Index 2020 announced by the Union Ministry of Power's Bureau of Energy Efficiency. So ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఏంటంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఒకటి ఉందని మనకు తెలియాలి. అది వన్స్ ఇన్ వైల్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనేది ఇస్తుంది. దానిలో డిఫరెంట్ స్టేట్స్ కి డిఫరెంట్ కేటగిరీస్ ఇస్తుంది. దానిలో ఆంధ్రప్రదేశ్ అనేది అచీవర్ కేటగిరీలో ఉంది. SEEIలో 2020లో ఆంధ్రప్రదేశ్ అచీవర్ కేటగిరీ. అంతవరకు గుర్తుపెట్టుకుంటే మంచిది. సో ఇందాక మనం ఇన్స్టాల్ కెపాసిటీ మనం ఎంత చూసాం? 25 గిగావాట్స్ చూసాం. సో ఇక్కడ 25.7 ఉంది. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ 25.7. దానిలో రెన్యూబుల్ 9.5 చూసాం, ఇది 8.9. సో మోరార్లెస్ దగ్గరగా ఉంది. ఇది మేబీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. సో డోంట్ గెట్ స్టక్ ఆన్ ద డేటా, ట్రై టు రిమెంబర్ ద రఫ్ ఫిగర్స్. దానిలోన పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ పొటెన్షియల్ 34 గిగావాట్స్ ఉంది, విచ్ ఇస్ క్వైట్ హై. సో దిస్ ఈస్ అగైన్ పొటెన్షియల్. ఈ వర్డ్ చాలా కేర్ఫుల్ గా చూడండి. మనం ఇందాక చూసాం సోలార్ ఎంత ఉంది మనకి? 4.2 గిగావాట్స్ ఉంది. ఓకే. సోలార్ నుండి మనకి 4.2 వస్తుంది. మరి ఇక్కడ సోలార్ 38.4 ఉంది ఏంటి అనుకోవచ్చు మీరు, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది. 4 ఎక్కడ, 38 ఎక్కువ. దిస్ ఈస్ సోలార్ పవర్ పొటెన్షియల్ అండి. ఓకే. దానిలో మళ్ళీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వేరే ఉండొచ్చు. దాని నుండి మన ప్రొడక్షన్ లో పెట్టింది 4.2 గిగావాట్స్ అండి. సోలార్ లో మనకి ప్రొడక్షన్ అవుతుంది 4.2 గిగావాట్స్, విండ్ లో 4.1 గిగావాట్స్. మనకి పొటెన్షియల్ చూసుకుంటే 38.4 సోలార్ ఉంది, హైడ్రో 34 గిగావాట్స్ ఉంది పొటెన్షియల్. సో పర్ క్యాపిటా అంటే ఒక్కొక్క పర్సన్ ఎలక్ట్రిసిటీ ఎంత కన్స్యూమ్ చేస్తున్నాడు? 1284 కిలోవాట్ అవర్స్.
విండ్ పవర్ పొటెన్షియల్ 100 మీటర్ హైట్ మనం చూసాం, 100 మీటర్ ఉండొచ్చు, 120 ఉండొచ్చు, 150 ఉండొచ్చు. సో 150 లో పెడితే మనకి పొటెన్షియల్ 128 అంతా చూసాం కదా. సో మనకి 100 మీటర్ హైట్ లో పెడితే 44 అండి. అదే మనకి 120 మీటర్ లో పడితే 74 వస్తుంది పొటెన్షియల్. సో మన హైట్ పెంచే కొద్దీ మనకి విండ్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. పొటెన్షియల్ అంటే నిజంగా మనకు అంత కెపాసిటీ లేదు. మనకి నిజంగా విండ్ ఎంత ఉంది? 4.1. ఓకే, 4.1 గిగావాట్స్ మనకి విండ్ ఉంది. మేబీ అది 4.5 అయి ఉండొచ్చు. సో రఫ్ గా ట్రై టు రిమెంబర్ రఫ్లీ, ఆర్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ లేటెస్ట్ ఫిగర్ కూడా ఒకసారి నెట్ లో కొట్టి గుర్తుపెట్టు. కానీ అది మళ్ళీ 2-3 నెలలకు మారిపోతుంటుందండి. ఓకే, రఫ్ గా గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. సో ఎనర్జీ ఈకో సిస్టమ్ మనం చూసుకుంటే, సో ఈచ్ డిస్ట్రిక్ట్ కి ఎంత అనేది ఇచ్చాడు. ఇవన్నీ డీటెయిల్ గా గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్ అండి. సో బట్ జస్ట్ గో త్రూ. ఓకే, ఏది ఎక్కువ ఉంది మరి చూసి ఇక్కడంతా 30s 20s ఇలా ఉంది మీకు. అదే రాయలసీమ మీకు వచ్చేసరికి చూడండి, అనంతపురంలో 1800 సోలారు. సో బహుశా రాయలసీమ సైడ్ మీకు ఎండలు ఎక్కువ కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ. సో ఈ అనాలిసిస్ అనేది మీరు చూసుకోండి ఎప్పుడు కూడా. చిత్తూరు 214, 746 కడప ఇది ఎక్కువ ఉందండి. అనంతపురంలో మీకు ఎక్కువ ఉంది, సోలార్ ఎక్కువ ఉంది, విండ్ ఎక్కువ ఉంది. ఓకే, సిగ్నిఫికెంట్లీ హై. మిగతా ఏరియాస్ తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ ఉంది. ఓకే, సో ఎక్కువ సోలార్ అండ్ విండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఫోకస్ అనంతపురంలో జరుగుతుంది. ట్రై టు రిమెంబర్ దట్. అనంతపురము ఓకే లో ఎక్కువ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఇన్స్టాల్ కెపాసిటీ ఉంది. ట్రై టు రిమెంబర్ దట్ పాయింట్. మళ్ళీ కడపలో ఎక్కువ ఉంది, కర్నూలులో ఎక్కువ ఉంది. సో రాయలసీమలో ఎక్కువ జరుగుతుంది బాగా. సో విత్ ఇన్ ద నార్థన్ ఏరియా మీరు చూసుకుంటే విజయనగరంలో మళ్ళీ ఎక్కువ ఉంది 500. సో విశాఖపట్నంలో చాలా తక్కువ ఉంది 4 మెగావాట్స్. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్ విశాఖపట్నంలో చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ మేబీ అగ్రికల్చర్ ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి ల్యాండ్ అంతా కూడా అగ్రికల్చర్ కి వాడడం వల్ల వెస్ట్ గోదావరి, కృష్ణా ఇవన్నీ కూడా మీకు సోలార్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకే, సో తర్వాత బయోమాస్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి అని చూడండి. సో ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్. ఒకసారి మీరు కూడా మీ పర్సనల్ అనాలిసిస్ చేసుకొని ఏది ఎక్కడ ఉంది అనేది గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సో సోలార్ విండ్ అనేది అనంతపురంలో చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ గిగావాట్స్ లో ఉంది మీకు. ఒక 2 గిగావాట్స్ 3 గిగావాట్స్ దగ్గరలో ఉంది. ఓకే, ఓకే. సో ఇది చూసుకుంటే నెక్స్ట్ ఇది ఇంటర్నెట్ అంటే గ్లోబల్ గా ఎనర్జీ సినారియో మీద పాలసీ డాక్యుమెంట్ లో ఇచ్చినటువంటి బేసిక్ డీటెయిల్స్ అండి. వీటి మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో టుడే వరల్డ్ ఈజ్ అమిట్ మేజర్ ట్రాన్సిషన్ టు క్లీన్ ఎనర్జీ. ఓకే, మొత్తం వరల్డ్ అంతా కూడా వీఆర్ లుకింగ్ ఎట్ రెన్యూబుల్ ఎనర్జీ. 2015 Paris Agreement, which is and the COP26 summit, 26th Conference of Parties held in 2021. Okay, ఇవన్నీ కూడా important. So under the UNFCCC aim to limit the increase in global warming by 2 degrees centigrade and achieve net zero by 2050. సో ఇది గ్లోబల్ టార్గెట్ అండి. గ్లోబల్ వార్మింగ్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ ని 2 degrees కంటే తక్కువగా ఉంచడం, అట్ ద సేమ్ టైం 1.5 degrees కంపేర్ టు ద ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. అది అందరూ నాకు తెలిసి వాటికి స్టాండర్డ్ గా చదువుకుంటారు. తర్వాత నెట్ జీరో బై 2050, మనకి ఇండియాలో నెట్ జీరో బై 2070 అని మనం పెట్టుకున్నాం. ఓకే, సో ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ ఇట్స్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. అంటే ఏ నేషన్ కి ఆ నేషన్ వాళ్ళే డిటర్మైన్ చేసుకున్నది. దానిలో మనం ఏం చేసామంటే అచీవ్ 50% ఆఫ్ క్యూములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాసిల్ ఫ్యూల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ బై 2030. సో 2030 కల్లా మన ఎలక్ట్రిసిటీ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 50% అనేది నాన్ ఫాసిల్ ఫ్యూల్స్ ఉండాలి. అంటే సోలార్, విండ్, హైడల్ ఎక్సెట్రా. ఓకే, సో రెడ్యూస్ ద టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ బై 2.5 to 3 billion tons. ముందు ఒకప్పుడు ఇది ఏంటంటే 45 ఉండేదండి, 50 అయింది. ఇది 1 billion tons ఉండేది, ఇప్పుడు 2.5 to 3 billion tons అయింది. సో ఎవరైనా పాత డేటా ఉంటే అప్డేట్ చేసుకోండి. సో టిల్ 2030. ఓకే, సో ఇది ఒకప్పుడు 1 billion tons ఉండేది, 2.5 to 3 అయింది. రెడ్యూస్ ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి బై, ఇది ఒకప్పుడు 33 to 37 అలాగేదో ఉండేదండి, ఇప్పుడు 45 చేశారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో పాత ఉన్న టార్గెట్స్ అన్ని కూడా అప్డేట్ అయ్యాయండి. ఇది 45 ఉండేది 50 అయింది, 33 35 సంథింగ్ ఏదో ఉండేది 45 అయింది ఇప్పుడు. ఓకే, తర్వాత 500 gigawatts ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీ అదొక టార్గెట్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. దట్ ఈస్ ఆల్సో బై 2030. సో ఇవన్నీ కూడా మనం ఇండియాకి ఉన్నటువంటి టార్గెట్స్.
సో ఇక్కడే ఉంది చూడండి. టు అచీవ్ దీస్ అబ్జెక్టివ్స్ ఇండియా హ్యాస్ సెట్ అ టార్గెట్ ఆఫ్ 500 gigawatts renewable energy capacity by 2030. సో ఇవన్నీ కూడా 2030. ఓకే, 2070 కల్లా నెట్ జీరో, 2030 కల్లా 50% ఫ్రమ్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాసిల్ ఫ్యూల్స్, 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ మనం తగ్గిస్తాం, 45% ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద జీడిపి మనం రీచ్ అవుతాం ఫ్రమ్ 2005 లెవెల్. తర్వాత 500 gigawatts రెన్యూబుల్ ఎనర్జీ నుండి మనం తెచ్చుకుంటాం. ఓకే, సో దానిలో భాగంగానే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది 2023లో లాంచ్ అయింది. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ప్రొడక్షన్ ఆఫ్ 5 million metric tons 5 MMT పర్ యానం. ఓకే, సో మనం ఆంధ్రప్రదేశ్ లో ఎంత అంటే 1.50 మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ 1.50. హోల్ కంట్రీలో 5 million metric tons అనేది, ఓకే, ఆర్ 5 MTPA అనేది టార్గెట్ 2030. ఓకే, అండ్ టు మేక్ ఇండియా ఎక్స్పోర్ట్ హబ్ ఫర్ ద గ్రీన్ హైడ్రోజన్. ద మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రిస్క్రైబ్ ద ఫాలోయింగ్ ట్రాజెక్టరీ. ఇది ఆంధ్రప్రదేశ్ ఎక్సెట్రా, ఇదంతా కూడా అవసరం లేదు, మీకు అందులో ఏం లేదు కానీ. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 4-5 పాయింట్లు మాత్రం సాలిడ్ గా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆ పాలసీ డాక్యుమెంట్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ట్రై టు రిమెంబర్ దిస్ అండి. ఓకే, సోలార్ ఎంత అనుకుంటున్నాం? 78.5 ఆల్రెడీ చూసాం. విండ్ 35, పంపుడ్ స్టోరేజ్ 22, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25, గ్రీన్ హైడ్రోజన్ 1.5. సో ఇక్కడ వరకు అందరూ మినిమం గుర్తుపెట్టుకోవాలండి. క్వశ్చన్ అడిగితే దీని మీద అడుగుతారు, అడగాలి కూడా. ఓకే, సో ఈ మిగతా గుర్తుపెట్టుకుంటే గుర్తుంది లేదా పర్లేదు. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ 20 gigawatts, విండ్ టర్బైన్ కి పలానా ఏం లేదు, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ 1000, 5000, ఎలక్ట్రోలైజర్స్ 3000, ఇదేంటిది ఈవీ ఛార్జింగ్ 5000 పీసెస్ అంటే ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5000 సెంటర్స్ పెడదామని చూస్తున్నారు. ఇథనాల్ 1500, ఇవన్నీ గుర్తున్నా లేదా కానీ అట్లీస్ట్ ఈ ఫస్ట్ 5 గుర్తుపెట్టుకోండి. ఓకే, టు అచీవ్ అండ్ లీడ్ ద కంట్రీస్ గోల్ ఆఫ్ నెట్ జీరో బై 2070. Okay, Government of Andhra Pradesh has formulated Andhra Pradesh Integrated Clean Energy Policy 2024. Okay, for attracting clean energy investment, policy aims to add over 160 gigawatts of renewable energy capacity. దానిలో చూసాం కదా 78, 35, 22, 25. ఓకే, సో మొత్తంగా రెన్యూబుల్ ఎనర్జీలో 160 gigawatts పెంచాలనుకుంటున్నాం. అండ్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ 10 lakh crores, thereby generating estimated employment for 7.5 lakh, both direct and indirect. Policy will propel Andhra Pradesh to become a clean energy hub and contribute towards self-reliance. Okay, so that is the end of clean energy policy అండి. సో MSME ఇంకో క్లాస్ లో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏవైతే చూసామో అన్నిటి నుండి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, బట్ చదవాలి. సో ఇలా పాలసీస్ అన్ని మనం చూసుకుంటూ వెళ్తే ఒక 2-3 క్వశ్చన్స్ అడగనే చాలా ఎక్కువ. సో దానికోసం ఇంతకు మించి చదవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ట్రై టు రీడ్ కేర్ఫుల్లీ. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.